డబ్బు రావడం ఒక విషయం, డబ్బు చేతిలో నిలవడం మరో విషయం. మీరు కష్టపడి సంపాదిస్తున్నారు, కాని చివరికి ఎక్కడ ఖర్చైపోయింది అని మీకే అర్థం కావడంలేదా? సేవింగ్స్ చేయాలనుకుంటే ఏదో ఒక ఖర్చు ముందుకు వస్తుందా? ఇది అలవాటు కాదు, ఇది కాలప్రభావం. ఈ సమయంలో ఈ 4 రాశులవారికి డబ్బు చేతిలో నిలవడం కష్టంగా మారుతోంది. ఈ వీడియో స్కిప్ చేస్తే మీ డబ్బు ఎందుకు నిలవడం లేదో మీకు అసలు కారణమే తెలియదు. చివరి వరకు వినండి. చివరిలో చెప్పే పరిష్కారం మీ డబ్బు పరిస్థితిని మార్చే శక్తి కలిగి ఉంటుంది. డబ్బు ఎందుకు నిలవడం లేదు? డబ్బు పోవడానికి కారణాలు ఇవే: అనుకోని ఖర్చులు, ఇతరుల కోసం ఖర్చు, భావోద్వేగ నిర్ణయాలు, ముందుగా ప్లాన్ లేకపోవడం, తర్వాత చూసుకుంటా అనే అలవాటు. ఈ అలవాట్లు ఈ సమయంలో కొన్ని రాశులకు ఇంకా ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క రాశిని లోతుగా చూద్దాం. మిథున రాశి. మాటలతో ఖర్చులు. మిథున రాశివారు, మీ డబ్బు ఎందుకు నిలవడం లేదు అంటే మీరు ఎక్కువగా మాట ఇచ్చేస్తారు. ఇది కొనాలి, వాళ్లకి సహాయం చేయాలి, ఇది అవసరమే అని అనుకుంటూ చిన్న చిన్న ఖర్చులు పెద్ద మొత్తంగా మారుతున్నాయి. ప్రత్యేకంగా ఫ్రెండ్స్, సోషల్ ఖర్చులు, బయట తినడం, అనవసర సబ్స్క్రిప్షన్లు, ఇవే మీ డబ్బు బయటకు వెళ్లే మార్గాలు. వార్నింగ్: ఈ దశలో మాట ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టం. సొల్యూషన్: ఈ నెల అప్పు ఇవ్వకండి. ఖర్చు చేసే ముందు ఇది అవసరమా అని ఒక్కసారి అడగండి. ప్రతివారం ఒక్కరోజు ఖర్చులేని రోజు పెట్టుకోండి. ఇది చిన్న అలవాటు కాదు, డబ్బు నిలబడే మొదటి అడుగు. కర్కాటక రాశి. భావోద్వేగ ఖర్చులు. కర్కాటక రాశివారు, మీ డబ్బు సమస్య అలసత్వం వల్ల కాదు, భావోద్వేగాల వల్ల. ఎవరో బాధలో ఉన్నారు అని తెలిసిన వెంటనే మీ జేబు తెరుస్తారు. ఇతరుల అవసరాలు మీ అవసరాలకన్నా ముఖ్యంగా మారాయి. వార్నింగ్: ఇలా కొనసాగితే మీరు డబ్బు సంపాదించినా ఎప్పుడూ ఖాళీగానే ఉంటారు. సొల్యూషన్: ఈ మాట నేర్చుకోండి. ఇప్పుడు కుదరదు. సహాయం చేయాలంటే మీ సామర్థ్యం లోపలే చేయండి. డబ్బు గురించి అందరితో మాట్లాడవద్దు. గుర్తుంచుకోండి, మీ భద్రత కూడా మీ బాధ్యతే. ధనుస్సు రాశి. తొందర నిర్ణయాలు. ధనుస్సు రాశివారు, మీ డబ్బు నిలవకపోవడానికి ఒక్క కారణం తొందర. ఆఫర్ చూశారు, కొనేశారు. ఇన్వెస్ట్ అవకాశం వెంటనే పెట్టేశారు. కొత్త ఐడియా, డబ్బు ఖర్చు. ఆలోచన తక్కువ, ఆతృత ఎక్కువ. వార్నింగ్: త్వరగా వచ్చిన ఐడియాలు త్వరగా నష్టం చేస్తాయి. సొల్యూషన్: 24 గంటల నియమం పాటించండి. ఖర్చు చేసే ముందు ఒకరోజు ఆగండి. ఈ సమయంలో రిస్క్ ఉన్న పెట్టుబడులు వద్దు. డబ్బు పెరగాలంటే ముందు నిలవాలి. నిలబడిన డబ్బే పెరుగుతుంది. మీనరాశి. లెక్కలలేమి. మీనరాశివారు, మీ డబ్బు ఎందుకు నిలవడం లేదు అంటే మీకు ఒక అలవాటు ఉంది. లెక్కలు పెట్టకపోవడం. ఉంది కదా, వచ్చేస్తుంది అని అనుకుంటూ డబ్బు పోతున్న దిశ మీకు తెలియదు. వార్నింగ్: లెక్కలలేని జీవితం లీకుల బాటిల్లాంటిది. సొల్యూషన్: రోజుకు 2 నిమిషాలు ఖర్చు రాసుకోండి. డబ్బును 3 భాగాలుగా పెట్టండి. ఖర్చు, సేవింగ్స్, భవిష్యత్. ప్రతి ఆదివారం ఒకసారి లెక్క చూడండి. ఇది కష్టం కాదు, అలవాటు. ఈ 4 రాశుల కోసం సాధారణ హెచ్చరిక. ఈ సమయంలో శని, రాహు ప్రభావం డబ్బు నిలవడాన్ని పరీక్షిస్తోంది. ఇది శిక్ష కాదు, మీ డబ్బు విలువ మీకు నేర్పే కాలం. ఒకే ఒక్క శక్తివంతమైన పరిష్కారం. ఈ 4 రాశులవారు ప్రతిరోజు డబ్బు ఖర్చు చేసే ముందు మనసులో ఈ మాట చెప్పుకోండి: ఈ డబ్బు నా భద్రత. వారంలో ఒకరోజు ఏ ఖర్చు చేయకుండా ఉండే ప్రయత్నం చేయండి. శుక్రవారం డబ్బు లావాదేవీలు తగ్గించండి. ఇవి మామూలు మాటలు కాదు, డబ్బు నిలబడే మార్గాలు. మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూశారంటే మీ డబ్బు పరిస్థితి మీకు నిజంగా ముఖ్యం. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అది మీ ఆర్థిక శక్తికి మొదటి అడుగు. కామెంట్లో
మీ రాశిపేరు టైప్ చేయండి. మీ కోసం వచ్చే డబ్బు సూచనలు మిస్ కాకుండా ఉంటాయి. ఈ పేజీ ఫాలో సబ్స్క్రైబ్ చేయకపోతే డబ్బు గురించి వచ్చే ముందస్తు హెచ్చరికలు మీకు తెలియవు. డబ్బు మీ జీవితాన్ని నియంత్రించకూడదు. మీ నిర్ణయాలే మీ డబ్బును నియంత్రించాలి.